హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో న్యూ స్టోరీతో నేను మీ ముందుకొచ్చేసాను. స్టోరీ నేము నా ప్రేమ నీకే. కథ రచయిత జి స్వప్న గారు. స్టోరీ ఎక్కడా స్కిప్ చేయకుండా వినటానికి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సిటీ నుంచి బయలుదేరి ఇంటికొస్తాడు సూర్య. ఇప్పుడేనా రావడం అని వాళ్ళ నాన్న అడుగుతాడు. ఏంటి నాన్న ఇది, కాల్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు, ఏంటో చెప్పండి అని అడుగుతాడు. నీకు పెళ్లి చూపులు రేపే వెళ్ళాలి. వాట్, నాకు పెళ్లి చూపులా? అవునరా, మీ అమ్మకు ఆరోగ్యం బాలేదు. మీ అమ్మని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా. మీ అమ్మ తర్వాత ఇంటిని చూసుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. మమ్మీ, నీకు ఇలా ఉందని నాకు ఎవరూ చెప్పలేదు. సూర్య అమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అన్నయ్య, నీకు చెప్పాలి అనుకున్నాం, కానీ చెప్పి నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. సారీ అంటుంది సూర్య చెల్లి రమ్య. అంతలో సూర్య తండ్రి, రేపే వెళ్దామా పెళ్లి చూపులకి అని సూర్యని అడుగుతాడు. ఓకే నాన్న, మీ ఇష్టం. రెడీ అయ్యావా సూర్య? రెడీ నాన్న, వెళ్దామా? ఇక పెళ్లి చూపుల్లో కూర్చోబోయే అమ్మాయి పేరు శ్రావ్య. శ్రావ్య ఫుల్ జ్వరంగా ఉంటుంది. తప్పక రెడీ అవుతుంది. శ్రావ్య అమ్మ ఆమని. శ్రావ్య, రెడీ అయ్యావా? పెళ్లివాళ్ళు వచ్చే టైం అయిందిరా. ఆమని, అంతా రెడీనా? వాళ్ళు వచ్చేస్తారమ్మా అంటాడు ఆమని వాళ్ళ అన్నయ్య. అంతా రెడీ అన్నయ్య. శ్రావ్య తండ్రి ప్రకాష్. రండి కూర్చోండి, పెళ్లివాళ్లను ఆహ్వానిస్తూ అంటాడు ప్రకాష్. సూర్య తండ్రి పేరు రామ్మూర్తి. ఇంట్లోకి రాగానే ఇల్లు చాలా బాగుందండి, మా నాన్నగారు కట్టించారంటాడు ప్రకాష్. ఆమని వాటర్ ఇచ్చి, శ్రావ్య టీ తీసుకువెళ్ళమ్మా అని శ్రావ్యతో చెప్తుంది. అమ్మా, ఏంటిది, నాకు జ్వరంగా ఉంది, అయినా పెళ్లి చూపులేంటి? ముందు ఇచ్చేసిరా, తర్వాత మాట్లాడదాం. టీ ఇస్తుంది కానీ ఎవరినీ చూడకుండా. సూర్య వద్దు అంటాడు. కాఫీ తాగుతావా బాబు అంటుంది ఆమని. తాగనాంటీ. పాలు తాగుతావా మరి? తాగుతానాంటీ, తాగే వరకు వదిలేలా లేదు అని మనసులోనే అనుకుంటాడు. శ్రావ్య, తీసుకెళ్ళమ్మా అని మెల్లగా చెప్తుంది ఆమని. ఏదడిగినా తాగను అంటున్నాడు, వీడికి ఇలా కాదు, సాల్ట్ వేస్తే పాలు విరిగిపోతాయి కదా, షుగర్ ఎక్కువ వేస్తా అని మనసులో అనుకుంటూ షుగర్ ఎక్కువ వేసి తీసుకెళ్తుంది శ్రావ్య. శ్రావ్యని చూసి మైమర్చిపోతాడు. ఎంత బాగుంది అనుకుంటాడు సూర్య. శ్రావ్య చూడకుండా పాలిస్తుంది. సూర్య తాగగానే, వామ్మో ఏంటిది, షుగరేనా అని మనసులోనే అనుకుంటుంది. రామ్మూర్తి అమ్మాయిని సరిగా చూడలేదు అంటాడు. ప్రకాషు, శ్రావ్య ఇలా వచ్చి కూర్చోరా అంటాడు. శ్రావ్య వచ్చి కూర్చుంటుంది. సూర్య, మీ పేరేంటి అని అడుగుతాడు. శ్రావ్య అని చెప్పి అప్పుడు చూస్తుంది సూర్యని. మెరూన్ కలర్ షర్టు, వైట్ ప్యాంటు, చాలా బాగుంటాడు. నువ్వు నన్ను చూడాలనే అడిగాను అనుకుంటాడు మనసులో. సూర్య ఏమడిగినా వాళ్ళ నాన్ననే చెబుతాడు. శ్రావ్య కొంచెం సేపుండి వెళ్ళిపోతుంది. శ్రావ్య, నాకు అబ్బాయి నచ్చాడ్రా, మరి నీకు? నీ ఇష్టం డాడీ, నీకు నచ్చితే నాకు ఓకే అంటుంది. ఓకేరా అంటాడు ప్రకాష్. సరే బయలుదేరుతాం బావగారు అంటాడు రామ్మూర్తి. సరే అంటాడు ప్రకాష్. వెళ్తున్నప్పుడు సూర్య ప్యాంటు బెల్ట్ సరిచేసుకుంటూ వెళ్తాడు. బెల్ట్ కూడా పెట్టుకోవడం రాదు, వచ్చాడండి బాబు అనుకుంటుంది మనసులో శ్రావ్య. అది చూసి అందరూ నవ్వుతారు. 2 రోజుల తర్వాత సూర్య వాళ్ళ అమ్మ చెల్లి వచ్చి చూసి ఓకే చేస్తారు. అందరూ ఓకే అంటారు. సూర్య సిటీకి బయలుదేరతాడు. కానీ శ్రావ్యని చూడాలనిపిస్తుంది. సూర్యకి శ్రావ్య ఇన్స్టిట్యూట్కి వెళ్తుందని తెలుసుకొని అక్కడ తనతో మాట్లాడాలి అనుకుంటాడు. పెళ్లికి ఓకే అనడంతో డల్గా ఉంటుంది శ్రావ్య. ఇన్స్టిట్యూట్కి లేటుగా వెళ్తుంది. డాడీ, నేను వెళ్తాను అని చెప్పి సూర్య బయలుదేరతాడు. అప్పుడు రామ్మూర్తి గారు, ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగారా మీ మావయ్య. అవన్నీ మీరే చూసుకోండి డాడీ. అదేంట్రా అలా అంటావు, నీకు అమ్మాయి నచ్చలేదా? శ్రావ్యకేం తక్కువ డాడీ, ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? ఎంత అందంగా ఉంది, బాపు బొమ్మలా ఉంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఎంత సాంప్రదాయ కుటుంబం డాడీ. అందరూ నచ్చారు, మరి ఉండవచ్చు కదరా. డాడీ, సిటీకి వెళ్ళి నేను పెట్టబోయే బిజినెస్ పనులు చాలా ఉన్నాయి, అవి పూర్తి చేసుకొని వస్తాను. ఓకే, నీ ఇష్టం రా, ఎప్పుడు నా మాట విన్నావు కనుక. మమ్మీ జాగ్రత్త. డాడీ, వెళ్తాను అని చెప్పి సూర్య బయలుదేరతాడు. ఓకేరా డాడీ, మమ్మీ జాగ్రత్త. రమ్య, బాయ్ రా. బాయ్ అన్నయ్య. ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు. లోపల అబ్బాయిని పిలిచి, శ్రావ్య ఉందా అని అడుగుతాడు. ఇంకా రాలేదు, ఈరోజు కొంచెం లేటుగా వస్తుందేమో అన్నా. శ్రావ్య వస్తే చెప్పు. మీ పేరు? సూర్య, తన ఫ్రెండ్ని. ఓకే చెప్తాను. బయట వెయిట్ చేస్తూ ఉండగా శ్రావ్య వస్తుంది. శ్రావ్య, శ్రావ్య అని పిలుస్తాడు సూర్య. తను పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయి పేరు సూర్య మనసులో అనుకుంటుంది. క్లాస్ ఉందా?
దగ్గరికి వచ్చి అడుగుతాడు సూర్య. అవును అంటుంది శ్రావ్య. నీతో మాట్లాడాలి శ్రావ్య. శ్రావ్య సూర్యతో నడుస్తూ మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఏదైనా బేకరీలో కూర్చుని మాట్లాడుకుందాం అంటాడు సూర్య. బేకరీ ముందు నుంచే వచ్చేసాం అంటుంది శ్రావ్య. సారీ చూసుకోలేదు. నవ్వుతూ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. సూర్యకి చెమటలు పడుతుంటాయి. శ్రావ్యకి కాళ్ళు చేతులు వణుకుతుంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు. బయటిలా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని భయంతో శ్రావ్య వణుకుతూ ఉంటుంది. అది చూసి సూర్య వాటర్ ఇస్తాడు. శ్రావ్య ఆపకుండా తాగుతుంది భయంతో. సూర్య శ్రావ్యని ఫోటో కావాలి ఫ్రెండ్ అడిగారు. సారీ నా ఫోటో ఒకటి కూడా లేవు మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఎదురుగా ఫోటోషాప్ చూపిస్తాడు. తప్పదు అనుకొని వెళ్ళి ఫోటో దిగుతుంది. ఇంకేం చేయలేక నీ పక్కన నేను ఒక ఫోటో అని చేత్తో చెబుతాడు. సూర్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకేరా అని చేతిని చూపిస్తుంది. వెళ్ళేసరికి ఫోటో అబ్బాయి మీరు కొంచెం రెడీ అవ్వండి అని వెళ్ళిపోతాడు. రెడీ అవుతూ తల్లో గులాబీ కింద పడుతుంది. అది తీసుకుని శ్రావ్యకు ప్రపోజ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతాడు. హ్యాపీగా తీసుకుంటుంది. ఫోటో అబ్బాయి వచ్చి ఫోటో తీస్తూ భయ్యా వదినపై చేయి. శ్రావ్య వద్దు సూర్య. ఓకే ఇలానే తీ. ఫోటో అబ్బాయి ఓకే అని ఫోటో ఇవ్వడానికి గంట టైం పడుతుంది అని చెప్తాడు. ఓకే శ్రావ్య నేను ఈరోజు వెళ్ళిపోతున్నా సిటీకి అంటాడు సూర్య. శ్రావ్య బాధగా ఎప్పుడొస్తావు? మన ఎంగేజ్మెంట్కి వస్తాను. సూర్య శ్రావ్య బాధ చూసి తన చేతిలో ఉన్న నోట్బుక్ తీసుకుంటాడు. అందులో సూర్య నెంబర్ రాస్తాడు. ఇది నా నెంబర్, ఫోన్ చెయ్యి. నేను చెయ్యను మొహం మీదే చెప్పేస్తుంది. ఎందుకు అని అడుగుతాడు. మనకు ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు, అయ్యాక చూద్దాం. ఓకే నీ ఇష్టమే నా ఇష్టం బేబీ అని బుక్లో రాస్తాడు. శ్రావ్య నవ్వుతుంది. హాయ్ భయ్యా ఎలా ఉన్నావని ఫోటో అబ్బాయి ఫ్రెండ్ అడుగుతాడు. హాయ్ సూపర్. లోపల ఎవరు భయ్యా? లవర్స్ భయ్యా ఫోటో దిగడానికి వచ్చారు. ఆ మాటలు శ్రావ్య సూర్య వింటారు. శ్రావ్య సూర్యని చూస్తూ ఇబ్బంది పడుతుంది. సూర్య శ్రావ్యని చూస్తూ బుజ్జి నేను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని మనసులోనే అనుకుంటాడు. శ్రావ్య సూర్యని చూస్తూ ఆ చూపుకు తలదించుకుంటుంది. సూర్య శ్రావ్య నీకు ఒక కాపీ ఇవ్వమంటావా? శ్రావ్య వద్దు, మనసులో తీసుకోవాలనున్నా తీసుకోదు. పద వెళ్దాం, నిన్ను ఇన్స్టిట్యూట్ దగ్గర పంపించి నేను వెళ్తాను. ఓకే. సూర్య పైకి వెళ్ళి బాయ్ చెప్తాడు. శ్రావ్య కూడా బాయ్ చెప్తుంది. సూర్య కారు వరకు వెళ్ళి మళ్ళీ శ్రావ్య అని పిలుస్తాడు. శ్రావ్య సూర్య దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడుగుతుంది. నాకు నువ్వు ఎలాగో ఫోన్ చేయను అన్నావు, నేను నీకు చేస్తాను, నీ నెంబర్ ఇవ్వవా? శ్రావ్య సూర్య ఫేస్ చూసి నవ్వుతూ సూర్య ఫోన్లో తన నెంబర్ టైప్ చేస్తుంది. సూర్య ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. శ్రావ్య ఫోన్ బ్యాగ్లో ఉంది. సర్ వింటే తిడతారు. ఓకే బాయ్ అంటాడు. నా పేరు సూర్య అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు, కొత్తగా పరిచయం చేసుకుంటున్నట్లు. శ్రావ్య నవ్వుతూ నమస్కారం అండి అని నమస్కారం పెడుతుంది. సూర్య కూడా నవ్వుతూ బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇన్స్టిట్యూట్ అబ్బాయి చూస్తాడు. శ్రావ్య సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటుంది. ఇన్స్టిట్యూట్ అబ్బాయి సంజు వచ్చి అక్క అతను నీ కోసం చాలాసార్లు వచ్చాడు, నీ ఫ్రెండ్ అంట కదా? ఫ్రెండ్ కాదురా మీ బావ అంటుంది శ్రావ్య. అప్పుడు సంజు బావ అని ఆశ్చర్యంగా చూస్తాడు. అంటే నీకు పెళ్లి చూపులు వచ్చింది ఇతనేనా? నిజమా అక్క, అతను అన్నయ్య అని అరుస్తాడు. చాలా బాగున్నాడక్క అని ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు. అప్పుడు శ్రావ్య నవ్వుతుంది. ఇప్పుడు పద్దు అక్క ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అక్క అంటాడు సంజు. కానీ అక్క రాలేదు చ అంటారు శ్రావ్య ఫ్రెండ్స్. పద్దుకి ఎవరు చెప్పకండి, నేనే చెప్తాను అంటుంది శ్రావ్య. పద్దు ఎవరంటే శ్రావ్య పద్దు పక్కపక్క ఇంట్లో ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు, కలిసే చదువుకున్నారు. ఎలాంటి విషయమైనా ఇద్దరూ చెప్పుకునేవాళ్ళు. పద్దు శ్రావ్య స్కూల్ చదివేటప్పుడు స్కూల్లో అందరికీ పద్దు నేను ట్విన్స్ అని చెప్పేది. పద్దు ఫ్రెండ్స్ ఇద్దరు ఫేసులు వేరువేరుగా ఉన్నాయి కదా అని అడిగితే మా అక్క మా అమ్మ ఫేస్లా ఉంటుంది, నేను నాన్న ఫేస్లా ఉంటాను అని చెప్పేది. పద్దు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సీమటపాకాయ్. పద్దు ఇంట్లో శ్రావ్య అంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే శ్రావ్య అందమైన అమ్మాయే కాకుండా ఆచారాలు అణుకువ తెలివిగల అమ్మాయి. పెద్దలకు ఎంతో గౌరవం ఇస్తుంది. పద్దు వాళ్ళమ్మ శ్రావ్య నాకు నువ్వెందుకు కూతురులా పుట్టలేదురా అంటూ ఈ అల్లరి కోతి పుట్టింది నాకు అంటుంది. ఇప్పటికీ కూడా నువ్వు పిన్ని అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది శ్రావ్య. అప్పుడు పద్దు సరే శ్రావ్యని ఇక్కడే ఉంచుకో,
నేను వాళ్ళ ఇంట్లో ఉంటాను, ఓకేనా అమ్మా అంటుంది. అప్పుడు పద్దు వాళ్ళమ్మ, పోవే, నాకేంటి, నా కూతురు శ్రావ్య ఉంది. ఎప్పుడు చూడు శ్రావ్యలా ఉండాలి అంటావు, శ్రావ్యానే ఉంచేసుకో, నేను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాను. అప్పుడే ఆమెని, ఏంటే నా కూతురు పద్దు మీద పడ్డారు, ఇద్దరు తల్లి కూతుళ్ళు అని అంటుంది. వచ్చావా, అది చేసే పనులు చూడు, అప్పుడు అర్థమవుతుంది ఏం చేసింది నా కూతురు. ఏం చేసిందా, అత్తారిల్లుని భర్తని వదిలేసి చదువుకుంటాను అని వచ్చి ఇక్కడ టీవీ చూస్తూ గడుపుతుంది. ఏమనాలి చెప్పు. నిజమా. అది కాదు పెద్దమ్మ, నాకు జ్వరం చూడు నటిస్తూ అంటుంది. అవును నిజమే. ఆహా, మీకు మీరే సాటి నటనలో అంటుంది పద్దు వాళ్ళమ్మ. పద్దు లవ్ మ్యాటర్ పద్దు ఇంట్లో కాకుండా శ్రావ్య వాళ్ళ ఇంట్లో కూడా బీభత్సం సృష్టించింది. దాంతో శ్రావ్యకి పెళ్లి చూపులు, పెళ్లి ఫిక్స్ చేయడం అన్నీ జరుగుతాయి. కానీ ప్రకాష్కి శ్రావ్యకి ఇంత తొందరగా పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే శ్రావ్య జాబ్ చేయాలని అనుకుంటుంది. అందుకే ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలన్నీ ప్రకాష్ శ్రావ్య కలిసి చెడగొడతారు. కానీ సూర్య ఎందుకో శ్రావ్యకి సరైన జోడి అని ప్రకాష్కి అనిపిస్తుంది. దాంతో శ్రావ్యకి చెప్పడం, శ్రావ్య సరే అనడం జరుగుతుంది. శ్రావ్య ఇన్స్టిట్యూట్ నుంచి పద్దు దగ్గరికి వెళ్తుంది. పద్దు, పద్దు, ఏంటే అరుస్తున్నావు అని అడుగుతుంది పద్దు. అప్పుడు లోపలికి వచ్చిన శ్రావ్య, ఓహో అన్నయ్య వచ్చాడా, ఎప్పుడొచ్చాడు, పొద్దున్నే వచ్చాడు, అందుకే ఇన్స్టిట్యూట్కి రాలేదు. నీకు చెబుదామని వచ్చాను, నువ్వు వెళ్ళిపోయావంది పెద్దమ్మ. అవును, రోజు 9ంటికి వెళ్తావు కదా, నిన్నెందుకని 8ంటికే వెళ్ళావు. అదా, మా జూనియర్ అమ్మాయి మన కాలేజీలో జాయిన్ చేయమంటే చేయడానికి కొంచెం తొందరగా వెళ్ళాను. ఆ అమ్మాయి వల్లే ఇన్స్టిట్యూట్కి లేటుగా వెళ్తుంది. మన సూర్య వెయిట్ చేయడం జరుగుతుంది. అవునా అంటుంది పద్దు. సురేష్ అన్నయ్య, ఇంట్లో అందరూ బాగున్నారా అని అడుగుతుంది శ్రావ్య. సురేష్ అంటే పద్దు వాళ్ళ హస్బెండ్. సురేష్ అప్పుడు, అంతా బాగున్నారా, మా బ్రదర్ని ఎప్పుడు పరిచయం చేస్తావు, కొంచెం టైం పడుతుంది అన్నయ్య. ఓకేరా. సురేష్ని శ్రావ్య ఎందుకు అన్నయ్య అంటుందంటే పద్దు శ్రావ్యాన్ని అక్క అంటుంది. చెల్లి భర్త మరిది అలా పిలవలేక మనం ఫ్రెండ్స్ భర్తని అన్నయ్య అనడం తప్పు కాదు అని అలా పిలుస్తుంది. పద్దు నీతో మాట్లాడాలి అని పిలుస్తుంది శ్రావ్య. చెప్పవే. సూర్య కలిసి నాతో మాట్లాడారు. పద్దు ఒక్కసారిగా షాక్ అయి, అప్పుడే కలవడం మాట్లాడుకోవడం కూడానా, ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు కదే. శ్రావ్య ఫేస్లో వెలుగు, నవ్వుతూ, మరి మా ఆయనంటే ఏమనుకున్నావే, ఇది ఫాస్ట్ జనరేషన్ అమ్మా, మీ ఆయనలా అనుకున్నావా పెళ్ళి వరకు మాట్లాడకుండా ఉండడానికి. ఓయ్, మా ఆయన్ని ఎందుకంటున్నావు, చంపుతా ఏమైనా అన్నావంటే, అయినా బావగారికి స్పీడ్ ఎక్కువే అంటుంది. ఓయ్, బాబాయ్ అంటే మీ ఆయన్ను నేను అన్నయ్య అంటాను, నువ్వేంటి మా ఆయన్ను బావా అంటున్నావు. నువ్వు కూడా అన్నయ్య అని పిలువు. అప్పుడు పద్దు ఆట పట్టిస్తూ, అది నీ ఇష్టం, నేను ఏమైనా మా ఆయన్ని అన్నయ్య అనమన్నానా, నువ్వే అన్నావు, నేను మీ ఆయన్ని బావా అంటాను, అయినా అక్కమొగుడు బావే కదే అంటుంది. అన్నయ్య ఎలా అవుతాడు. అప్పుడు శ్రావ్య, పద్దు ప్లీజ్ బావా అనకే. నో, నేను ఫిక్స్ అయ్యాను, బావా అనే పిలుస్తాను అంటుంది. అప్పుడు శ్రావ్య, వద్దు బావా అని పిలవద్దు పద్దు, నేను అలానే పిలుస్తాను నిన్ను అనుకుంటూ పరిగెత్తుకుంటూ పద్దుని కొట్టాలని వస్తుంది. పద్దు శ్రావ్యకి దొరకకుండా పరిగెడుతుంది. ఇంట్లో వాళ్ళు పరిగెత్తడం చూసి పద్దు వాళ్ళమ్మ అడుగుతుంది, ఏమైంది అలా పరిగెడుతున్నారు. మమ్మీ, శ్రావ్య నిన్ను ఏమని పిలుస్తుంది. పిన్ని అని. శ్రావ్య నాకు ఏమవుతుంది. అక్క. ఎందుకే, శ్రావ్య భర్త నాకు ఏమవుతాడు మమ్మీ. బావా. ఎందుకు అడుగుతున్నావు చెప్పు. బావే అవుతాడు కదా. శ్రావ్య చూడు మరి నన్ను కొడుతుంది. పిన్ని, పద్దు భర్తను నేను అన్నా అంటాను, తను కూడా అన్నా అని పిలవచ్చు కదా. మీరు మా అల్లుళ్ళను ఏమని పిలిచినా మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, ఓకేనా. నీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా పిలువు పద్దు భర్తని. అలానే పద్దు, నీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా పిలువు శ్రావ్య భర్తను, ఓకే. కానీ ఇలా మాత్రం కొట్టుకోకండే, మీరు నవ్వుతూ ఉండాలి. శ్రావ్య నుదుటన ముద్దు పెడుతుంది. మరి నాకు అని అడుగుతుంది పద్దు. నీకు కూడా అని పెడుతుంది. ఓయ్, మా మమ్మీ నాకే పెడుతుంది, పోవే, నిన్ను అత్తారింటికి పంపించాం వెళ్ళు అంటుంది శ్రావ్య. అమ్మ చూడమ్మా అది ఎలా అంటుందో. అవును, నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపోయావు, నా కూతురు నాతో ఉంది, అది కూడా రేపు నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందిగా. ఆ మాట వినగానే ఫీల్ అవుతుంది. కంట్లో నుంచి కన్నీళ్లు కారుతుంది పద్దు వాళ్ళమ్మకి. అప్పుడే అక్కడికి ఆమెని వస్తుంది. శ్రావ్య, పద్దు, పద్దు వాళ్ళమ్మ ఏడుస్తుంటే దగ్గరికి వెళ్తారు. మమ్మీ ఏడవకు మమ్మీ అని పద్దు అంటుంది. పిన్ని ఏడవకని శ్రావ్య అంటుంది. పద్దుని శ్రావ్యాని హక్ చేసుకొని ఏడుస్తుంది. కన్నీళ్లు తుడుచుకొని, బంగారంలా పెంచుకున్నాం మిమ్మల్ని, అలాంటిది ఇప్పుడు దూరం అవుతున్నారు అంటే బాధగా ఉంది.
పద్దు నీకు తెలుసా? నీకు పెళ్ళైపోయాక నేను చాలా బాధపడ్డాను. ఎప్పుడూ అల్లరి చేసేదానివి. నువ్వు లేకపోయేసరికి నాకు బాధ అనిపించేది. శ్రావ్య అది చూసి, ఏంటి పిన్ని పద్దు లేకపోతే నేను లేనా అని రోజూ వచ్చి నాతో కబుర్లు చెప్పేది. నీలానే అల్లరి చేసేది. నన్ను నవ్వించేసేది. అలాంటిది ఇప్పుడు తను కూడా అని ఆపేస్తుంది. ఆ మాటకు ఆమని కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఆమని వచ్చి, ఏంటే వాళ్ళను ఇప్పుడే పంపిస్తున్నట్లు ఏడుస్తున్నావు? అక్క అదేం లేదు. ఆమని శ్రావ్య కూడా వెళ్ళిపోతే మన రెండి ఇంట్లలో ఆడపిల్లలు ఉండరు కదా, కొంచెం బాధ అనిపించింది. మన అల్లులకు చెప్పి ఒక వారం రోజులు పండగలకు ముందే పంపించమందాం. ఏమల్లుడు పంపిస్తారు కదా అని అప్పుడే అక్కడికి వస్తున్న సురేష్ను చూసి అంటుంది ఆమని. అప్పుడు సురేషు, ఆ అన్ని రోజులు ముందు పంపిస్తే మా అన్న నేను పస్తులుండాలత్తమ్మ. శ్రావ్య, పద్దు, ఆమని, పద్దు వాళ్ళమ్మ అందరూ నవ్వుతారు. శ్రావ్యత ఉన్న కొద్దిసేపుని తలుచుకుంటూ, అమ్మో ఎలా ఉన్నావే బాబు, నీతో మాట్లాడాలి అంటే గుండె దడదడా కొట్టేసుకుంది. కానీ ఎంత అందంగా ఉన్నావు శ్రావ్య అనుకుంటాడు సూర్య. చాలా అంటే చాలా చాలా నచ్చేశావు. సూర్యకు రమ్య మాటలు గుర్తుకొస్తాయి. అన్నయ్య నువ్వు వదినకు చాలా నచ్చావు తెలుసా అంటుంది రమ్య. అవునా, ఎలా చెబుతున్నావు? మేము వదిన్ని చూడటానికి వెళ్ళాం కదా, అప్పుడు నాతో మాట్లాడింది. అవునా, ఏం మాట్లాడింది రమ్య? నాకు వదిన నీ పేరేంటి, ఏం చదువుతున్నావు అని అడిగింది. నా పేరు రమ్య, డిగ్రీ చదువుతున్నా వదిన. ఇప్పుడు నా గురించెందుకు, మా అన్నయ్య గురించి అడుగు అన్నాను. అప్పుడు శ్రావ్య వదిన నవ్వింది. అప్పుడు రమ్య కూడా నవ్వి, నీకు మా అన్నయ్య పేరైనా తెలుసా అంటుంది. తెలీదు అన్నట్లు చూస్తుంటే, ఓకే అన్నయ్య పేరు సూర్య. త్వరలో ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాడు. ఇంకా మమ్మీ, నేను, డాడీ, అన్నయ్య, మై ఫ్యామిలీ. ఇప్పుడు నువ్వు. ఓహో అవునా, రమ్య అంటుంది. శ్రావ్య వదిన, అన్నయ్య నెంబర్ కావాలా? తీసుకో, నేను చెప్తాను. నాకేం వద్దు, మీ అన్నయ్యనే ఫస్ట్ చేయని. ఓకే అన్నయ్యకి చెప్తాను. బాయ్ వదిన. బాయ్. అది గుర్తుకు వచ్చి శ్రావ్యకి మెసేజ్ పెడతాడు. హాయ్ మేడం, ఏం చేస్తున్నారు? శ్రావ్య మెసేజ్ చూసుకొని నవ్వి, హాయ్ సార్ గారు, చెప్పండి. సూర్య నవ్వుతూ, చెప్పాలా మేడం, నువ్వు బాగా గుర్తుకొస్తున్నావు. అవునా, ఓకే డిన్నర్ అయిందా? నువ్వుంటే చేసి పెడతావు. మేమిక్కడ ఎవరూ లేరు. ఏం తింటాం? ఒక్కడివే ఉంటావా? నీ ఫ్రెండ్ ఉండరా? ఫ్రెండ్స్తో ఉండను మేడం. ఒక ఫ్రెండ్ అప్పుడప్పుడు వస్తాడు. రూమా లేక అని అడుగుతుంది శ్రావ్య. బిజినెస్ పని కదా, రూమ్లో ఉంటాను. మరి ఇప్పుడు నీకు భోజనం ఎలా? టెన్షన్ వద్దు మేడం, రైస్ పెట్టాను, ఫ్రెండ్ వచ్చాడు, కర్రీ వాడితో చేపిస్తాను. శ్రావ్య అప్పుడు రిలాక్స్ అయ్యి, ఓకే వర్క్ ఎలా ఉంది? సగం పనైంది, ఇంకా సగం వర్క్ అవ్వాలి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నీ వర్క్? మన పెళ్ళయ్యాకే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అవునా, ఓకే బాయ్ బాయ్. మెసేజ్ పెడతాడు. శ్రావ్య, నీతో మాట్లాడాలనుంది, ప్లీజ్ కాల్ చేయనా? మెసేజ్ చూసి, నో ఇప్పుడు వద్దు, అందరూ పడుకున్నారు, నేను డాడీ దగ్గరే ఉన్నా, బాగోదు. సరే ఓకే, టైం చూసి 12:30 అవుతుంది, పడుకోండి, నిద్ర రావడం లేదు. ఎందుకు? నీకు నేను ఫ్లవర్ ఇచ్చింది గుర్తొస్తుంది. అప్పుడు శ్రావ్య నవ్వుతుంది. అప్పుడు శ్రావ్య వాళ్ళ తండ్రి ప్రకాష్, ఏంట్రా ఆ సౌండు అని శ్రావ్యని అడుగుతాడు. ఏం లేదు డాడీ, మెసేజ్ పెడుతూ బాయ్ సూర్య అని ఫోన్ పెట్టేస్తుంది. సూర్య ఛ అని చెప్పేసి ఓకే బాయ్ అని పెట్టి ఫోన్ పెట్టేస్తాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, మొదటి భాగం ఇక్కడితో ఎండ్ అవుతుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, స్టోరీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే బాయ్.